రెవరెండ్ డాక్టర్ కె దానియలయ్య గారి ద్వారా దేవుడు ఏర్పాటు చేసిన క్రైస్ట్ ఎవాంజలికల్ ఫెలోషిప్ అనే ఈ సిఈఎఫ్ మినిస్ట్రీని దేవుడు అంచెలంచెలుగా విస్తరిస్తూ దీవిస్తున్న దేవాది దేవునికే మహిమ ఘనత ప్రభావము చెల్లునుగాక. యవ్వనస్తుల సేవగా పేరుగాంచి దేశ నలుమూలలకు ఎందరో ఆత్మీయ బిడ్డలను సిద్ధపరుస్తూ నేడు అనేక ఆత్మలను రక్షణలోనికి నడిపిస్తూ నేటి సేవకుల ఎదుట మాదిరిగా ఉంటూ దేవుడు అప్పజెప్పిన పనిని తుదముట్టించటియే ధ్యేయముగా పనిచేస్తూ ఆయన పరిచర్యలోనూ ప్రార్థనలోనూ పాలిభాగస్థులవుతున్న మీ అందరికీ నీ ప్రభువు నామములో శుభములు కలుగునుగాక. రండి, గతకాలము దేవుడు జరిగించిన పరిచర్యనంతటిని జ్ఞాపకము చేసుకుందాం. ఆయన చేసిన మేళ్ళన్నింటికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. గతకాలమంతయును కాచినావు యేసయ్యా, నీ కృపను మాపై చూపి నడిపించినావయ్యా. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు, నూతన కార్యములు, ఘనమైన కార్యములు. కానీ మొదట్లో దేవుడు నన్ను ఈ ప్రాంతానికి పిలిచినప్పుడు 1997 ఈ సేవ విద్యార్థులతోనే ప్రారంభించబడింది. కాలేజీల్లో, హాస్టల్లో, యూనివర్సిటీల్లో వెళ్ళి వాక్యం చెప్తూ వారిని బలపరుస్తూ వారిని నడిపిస్తూ ఆ చిన్న చిన్న విద్యార్థులు అలాగ మారు మనసు పొంది రక్షణ పొంది ఈరోజు దేవుని పరిచర్యలోను సంఘములోను వారు ఎంతగానో ఆశీర్వదకరంగా ఉన్నారు. ఈ ప్రయాస, ఈ భారము దేని కొరకు అంటే ఏదో 10 కుటుంబాలు పెట్టుకొని కాలక్షేపం చేసే సేవ కాదు మంది. ఒక్క యవ్వనస్తుడు ముట్టబడితే, ఒక్క కుటుంబం రక్షింపబడితే వారి ద్వారా దేవునికి ఎంత మహిమ, ఎంత ఘనత. ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. మనుషుని పాపము నుండి విడిపించు మార్గము ఏది లేనే లేదయ్యా ఈ ధరణిలో. మనుషుని పాపము నుండి విడిపించు మార్గము ఏది లేనే లేదయ్యా ఈ ధరణిలో. పాపము కడిగి పరిశుద్ధ మార్గముకు నడిపించు దైవం నీవేసయ్యా. పాపము కడిగి పరిశుద్ధ మార్గముకు నడిపించు దైవం నీవేసయ్యా. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. యేసయ్య పేర్లు మార్చడానికి, మతాలు మార్చడానికి రాలా, మనుషుల్ని బలవంతంగా మార్చడానికి రాలా. ఒక పాపిని, ఒక త్రాగుబోతుని, ఒక దొంగని, ఒక వ్యభిచారిని, ఒక నరహంతకుణ్ణి, ఒక లంచగొండిని నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా మార్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్.
నీతిమంతుని యొక్క ఇల్లు ఏమొస్తుందట? నిలుచును. శోధనలు వస్తాయి, సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. నువ్వు దేవుని చేత కట్టబడినటువంటి ఇల్లు అయితే దాన్ని ఎవ్వడో కూల్చలేడు. ఎంత పనికిమాలలో వచ్చినా సరే తిరిగి వాళ్ళు కూలిపోతారు. నా దిక్కు నీవెనయా, దయచూపు యేసయ్యా. నా దైవం నీవెనయా, కరుణించు యేసయ్యా. నా దిక్కు నీవెనయా, దయచూపు యేసయ్యా. నా దైవం నీవెనయా, కరుణించు యేసయ్యా. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. స్తుతి కీర్తనీయుడా, ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా. స్తుతి కీర్తనీయుడా, ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా. నా యేసు రాజా, అనురాగ బంధమా, నన్ను విడువలేని ఆత్మానుబంధమా. నా యేసు రాజా, అనురాగ బంధమా, నన్ను విడువలేని ఆత్మానుబంధమా. స్తుతి కీర్తనీయుడా, ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై. చనిపోయిన వాళ్ళ సంగతి మనకుందండి, వదిలేయండి. మన సంగతి చూద్దాం. ఆఖరిగా నువ్వు ప్రభువులో ఉన్నావా, పాపములో ఉన్నావా? ఒకసారి ఆలోచించు. ఇంత వాక్యము విని, ఇంత కాలం దేవుని దగ్గరికి వచ్చి, ఇంత భక్తి దేవుడని ఇంకా నువ్వు నీ పాపిష్టి జీవితంలో బ్రతికితే నీ నిత్యత్వం ఎక్కడా? మాటలు కాదండి జీవితం అంటే. హలో, తమాషాలు చేయకండి. అల్పకాల పాప భోగముల్లో నువ్వు బ్రతకాలని ఆశపడితే నరకములో ఏడుస్తావు నువ్వు. అల్పకాల పాప భోగాలు కావాలా? పరలోకములో ఉండే నిత్య సంతోషం నీకు కావాలా? ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా. చూడండి, మీ సేవకుడు అంటే నేను అడ్డదిడ్డగా వచ్చినోడు కాదు, అందరితో రాజీ అయిపోయి వచ్చినోడు కాదు. ప్రతి దగ్గర కూడా వ్యతిరేకమే. కాలేజీలో, ఇంటిలో, స్కూల్లో, ఎక్కడ దేవుడు నన్ను రక్షించిన తర్వాత ప్రతి దగ్గర పోరాటమే. ఎందుకు? దేవుని కొరకు నిలబడాల్సి వస్తే బంధువులు ఏమనుకుంటారా, లోకమేమనుకుంటుందా, మనుషులేమనుకుంటారా, ఎవరేమనుకుంటా నీకెందుకయ్యా? ఆ దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు? నా కొరకు ప్రాణం పెట్టి రక్తము కార్చిన నా ప్రభువుని నేను దుఃఖ పెట్టలేను.
నన్ను రక్షింపకపోయినా పర్వాలేదు, ఎవరు లేరని అనాథగైనా నేను ఉంటాను, కానీ నా ప్రభువుకి విరోధముగా నేను ముందుకు వెళ్ళలేను. దట్ ఈస్ బోల్డ్ ఫెయిత్. అలాంటి విశ్వాసం మనలో ఉంటే మన దేవుడు ఎంతగా మహిమపరచబడతాడు. ప్రియమైన దేవుని బిడ్డ, లోకముతో రాజీ పడిపోతున్నావా? పాపముతో రాజీ పడిపోతున్నావా? దేవుడి కంటే నీకు లోకం ఎక్కువ. యవనస్తులు, డమ్మి వెళ్ళకుండకండి, రోషం కలిగి బ్రతకండి. దేవుని కొరకు రోషం కలిగి బ్రతకండి. నా ప్రియ నేస్తమా, నా ప్రాణబంధమా, నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించుమా. నా ప్రియ నేస్తమా, నా ప్రాణబంధమా, నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించుమా. నీ సిలువ త్యాగం నేనెలా మరచిపోదును, ఇలలోన నీకై సాక్షిగా జీవింతును. నీ సిలువ త్యాగం నేనెలా మరచిపోదును, ఇలలోన నీకై సాక్షిగా జీవింతును. నా యేసు రాజా అనురాగ బంధమా, నన్ను విడువలేని ఆత్మానుబంధమా. నా యేసు రాజా అనురాగ బంధమా, నన్ను విడువలేని ఆత్మానుబంధమా. స్తుతి కీర్తనీయుడా, ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై స్తుతి చేసి పాడనా. అల్పులమైన మా పట్ల దేవుడు జరిగించిన ఈ గొప్ప కార్యములకు దేవాది దేవునికే మహిమ కలుగునుగాక. కడవరి దినములో అనేక మంది మార్పు చెంది రక్షణ పొంది సంఘము విస్తరించులాగున మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. కృతజ్ఞులము.